Namaste dear students, welcome to our video lesson number 38. In this video, we are going to learn modals. Modals ante? What are these modals? Already, I had told you even before you joined in this course. ఇది గ్రామర్ యూజువల్గా డిస్కస్ చేయం, బట్ అంటే మీరందరూ 1800 కోర్స్లో జాయిన్ అయ్యి కంప్లీట్గా అంటే 1800 కోర్స్లో లేని స్ట్రక్చర్ లేదు. ఓకే, సో వాటన్నిటిని నేర్చుకొని మీరు ఇక్కడికి వచ్చారు. దిస్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ tongue practice. Okay, we are giving a lot of exercises and you are doing all the exercises and మనం దాన్ని కరెక్ట్ చేస్తున్నాం and you will get used to speak language. అది ఈ కోర్స్ మెయిన్ ఇంటెన్షన్. అండ్ బట్ కొన్ని చెప్పుకోక తప్పదు కాబట్టి లైట్గా టచ్ చేస్తున్నాం. నిజంగా మీరు కావాలనుకుంటే 1800 కోర్స్లో ఉన్నటువంటి కంటెంట్లోకి వెళ్ళి ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే కంప్లీట్ నోట్స్ వస్తుంది. మోడల్స్ అంటే ఏంటి? మోడల్స్ అంటే నిజానికి వర్బ్స్ రెండు రకాలు. ప్రిన్సిపల్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ ఆర్ ఆక్సిలరీ వెర్బ్స్. హెల్పింగ్ వెర్బ్ అన్నా ఆక్సిలరీ వెర్బ్ అన్నా ఒకటి. ప్రిన్సిపల్ వర్బ్ అంటే ఈ ఈట్, గో, ప్లే ఇవన్నీ ప్రిన్సిపల్ వర్బ్స్ అంటాం. వీటినే మెయిన్ వర్బ్స్ అని కూడా అంటాం. ఓకే, అలాగే హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి అంటే హెల్పింగ్ వర్బ్స్ అంటే మనకి యామ్, ఈజ్, ఆర్, వస్, వేర్ ఇవన్నీ హెల్పింగ్ వెర్బ్స్గా పనిచేస్తాయి. హెల్పింగ్ వెర్బ్స్ సహజంగా ఒక టెన్స్ ఫామ్ అవడానికి హెల్ప్ చేస్తాయి. మనం ఆల్రెడీ టెన్సెస్ నేర్చుకున్నాం, వాయిస్ నేర్చుకున్నాం. వీటన్నిటిలో టెన్సెస్ అన్న వాయిస్ కూడా టెన్సెస్లో మరో రకం అంతే. సో వీటిని అంటే ఒక టెన్స్ ఫామ్ అవడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే కొన్నిసార్లు ఇవి మెయిన్ వర్బ్స్గా కూడా హెల్ప్ చేస్తాయి. హౌ అంటే ఐ యామ్ ఇన్ వైజాగ్. ఆల్రెడీ యూ నో దెర్ ఈస్ నో సెంటెన్స్ వితౌట్ ఎ వర్బ్. వర్బ్ లేకుండా సెంటెన్స్ ఉండదు. ఐ యామ్ ఇన్ వైజాగ్. ఇక్కడ యామ్ అనేది మెయిన్ వర్బ్, ప్రిన్సిపల్ వర్బ్గా పనిచేస్తుంది. నిజానికి ఇది హెల్పింగ్ వెబ్గా పనిచేస్తుంది కూడా. ఎలాగంటే ఐ యామ్ గోయింగ్ టు హైదరాబాద్. ఇక్కడ గో అనేది మెయిన్ వెబ్ అయితే యామ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వెబ్. అంటే ఒక ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఫామ్ అవటానికి ఈ యామ్, ఐ గోయింగ్ అని అనలేము. కాబట్టి ఇక్కడ యామ్ రావాలి, యామ్ లేకుండా అవ్వదు. కాబట్టి అది ఐ యామ్ గోయింగ్ టు హైదరాబాద్ అంటే ఒక ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఫామ్ అవటానికి ఇక్కడ యామ్ హెల్పింగ్ వెబ్గా పనిచేస్తుంది. లెట్ us take another example. I have a car. ఐ హ్యావ్ ఏ కార్. నాకు కార్ ఉంది. ఇక్కడ హ్యావ్ అనేది మెయిన్ వెబ్గా పనిచేస్తుంది, మరో వెబ్ లేదు కాబట్టి ఇక్కడ. ఓకే, బట్ ఐ హ్యావ్ కాల్డ్ హర్, ఐ హ్యావ్ ఫోన్డ్ హర్. నేను ఆమెకు ఫోన్ చేశాను. ఇక్కడ కాల్ అనేది మెయిన్ వెబ్ అయితే, ఫోన్ అనేది మెయిన్ వెబ్ అయితే ఐ హ్యావ్ అనేది హెల్పింగ్ వెబ్గా పనిచేస్తుంది. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫ్రేమ్ అవటానికి అంటే ఫామ్ అవటానికి ఇక్కడ హ్యావ్ అనేది హెల్ప్ చేస్తూ మనకి ఐ కాల్డ్ అంటే సింపుల్ పాస్ట్ అవుతుంది. ఐ హ్యావ్ కాల్డ్. ఓకే, అక్కడ హ్యావ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫామ్ అవడానికి అక్కడ హెల్ప్ చేస్తుంది. కాబట్టి దీన్ని హెల్పింగ్ వర్బ్ అంటాం. జస్ట్ టచ్ చేసి వెళ్తున్నామండి. హెల్పింగ్ వర్బ్స్నే ఆక్సిలరీ వర్బ్స్ అని కూడా అంటారు. ఈ హెల్పింగ్ వర్బ్స్ మళ్ళీ రెండు రకాలు, ప్రైమరీ ఆక్సిలరీస్ అండ్ మోడల్ ఆక్సిలరీస్. ప్రైమరీ ఆక్సిలరీస్ అంటే ఈ యామ్, ఈజ్, ఆర్, వస్, వేర్, విల్ అండ్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఇవన్నీ ప్రైమరీ ఆక్సిలరీస్గా చెప్తాం. అండ్ మోడల్ ఆక్సిలరీస్ అంటే క్యాన్, కుడ్, మస్ట్ ఇవన్నీ మోడల్ ఆక్సిలరీస్గా చెప్తాం. మోడల్ ఆక్సిలరీస్ యూజువల్గా మోడల్ ఆక్సిలరీస్కి ఇంగ్ ఫామ్ ఉండదు, కెనింగ్ అనే మాట రాదు. అలాగే మోడల్ ఆక్సిలరీస్కి ఎస్ ఫామ్ ఉండదు, కెన్స్ అని ఉండదు. ఇంగ్ ఫామ్ కానీ ఎస్ ఫామ్ కానీ ఉండదు. ఐ, వి, యూ, దే, హీ, షీ అన్నిటితో యూజువల్గా మనం మోడల్ ఆక్సిలరీ పనిచేస్తుంది. అంటే డేర్ ఇలాంటి దగ్గర వచ్చేసరికి చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తాయి అండ్ వీ కెన్ లెర్న్ వన్ బై వన్. అన్నింటినీ ఒకటి నేర్చుకోవచ్చు. అండ్ ఫస్ట్ మోడల్ ఆక్సిలరీ క్యాన్. వి ఆల్ నో వాట్ ఈస్ క్యాన్. క్యాన్ అంటే ఏంటి? క్యాన్ కెన్ బి యూస్ టు గలను, ఏదైనా ఒక పనిని చేయగలను, ఎబిలిటీని మాట్లాడటానికి. అంటే ఐ కెన్ టీచ్ అండ్ యూ కెన్ లెర్న్. ఐ కెన్ టీచ్, నేను టీచ్ చేయగలను అండ్ యూ కెన్ లెర్న్, మీరు నేర్చుకోగలరు. ఐ కెన్ ప్లే క్రికెట్. ఐ కెన్ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడగలను. కెన్ యూ ప్లే క్రికెట్, మీరు ఆడగలరా? ఓకే, ఐ కెన్ స్పీక్. సపోజ్ షీ అన్నీ అయ్యేతో ఎందుకు, షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ బట్ షీ కెన్ నాట్ స్పీక్ తెలుగు. ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలదు బట్ షీ కెన్ నాట్ స్పీక్ తెలుగు. ఆమె మాట్లాడలేదు. అంటే క్యాన్, కెనాట్, కెన్ సబ్జెక్ట్ ప్లస్. అంటే కెన్ యూ స్పీక్? నో, ఐ కెనాట్ స్పీక్. కెన్ యూ స్పీక్? ఎస్, ఐ కెన్ స్పీక్. ఇది అందరికీ తెలిసిందే. దీని గురించి ఎక్కువసేపు డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే క్యాన్ని మనం ఒక పనిని చేయగలను, ఐ క్యాన్ ప్లే ఇలా మనం చెప్పగలం. అంటే
ఇది ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ని రిఫర్ చేస్తూ యూస్ చేయగలరు. ఐ క్యాన్ మీట్ యూ టుమారో, ఇది ఫ్యూచర్. నేను రేపు కలవగలను. ఐ కెనాట్ మీట్ యూ టుడే బట్ ఐ క్యాన్ మీట్ యూ టుమారో. నేను ఈరోజు కలవలేను బట్ ఐ క్యాన్ మీట్ యూ టుమారో. అంటే ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ రెండింటికి మనం క్యాన్ని యూస్ చేయొచ్చు, పాస్ట్లో యూస్ చేయలేం. అయితే చాలామంది ఏమనుకుంటారంటే క్యాన్ అంటే ఏం సార్, ఈజ్ దర్ ఎనీథింగ్ టు లెర్న్ అబౌట్ క్యాన్? ఎస్, దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. దెర్ ఈస్ ఎ లాట్ టు లెర్న్ అబౌట్ క్యాన్. Can be plus past participle, can be plus ing form, can have plus past participle. ఇలా వస్తే ఈ స్ట్రక్చర్స్కి అర్థం ఏమొస్తుంది అనేది మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్యాన్ ఆల్రెడీ మనకు వచ్చేసింది కాబట్టి కెన్ బీని ఎప్పుడు యూస్ చేస్తాం అంటే ఉండగలను. ఇట్స్ లైక్ బీ ఫామ్గా యూస్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 11 గంటలకు ఆఫీస్లో ఉండగలను. ఐ క్యాన్ బీ అట్ ఆఫీస్ ఎట్ 11 o'clock. ఐ క్యాన్ బీ అట్ ఆఫీస్ ఎట్ 11 o'clock. నేను ఆఫీస్ దగ్గర ఉండగలను. ప్లీజ్ ఫైండ్ ద డిఫరెన్స్. ఐ విల్ బీ ఎట్ ఆఫీస్. సి, ఐ విల్ బీ ఎట్ ఆఫీస్ మీన్స్ నేను ఆఫీస్ దగ్గర ఉంటాను. ఐ క్యాన్ బీ ఎట్ ఆఫీస్ మీన్స్ ఉండగలను. కెన్ యూ ఫైండ్ ద డిఫరెన్స్? ఓకే, ఉంటాను అంటే విల్ బీ, ఉండగలను అంటే అది క్యాన్ బీ. ఐ హ్యావ్ టు బి దేర్ ఎట్ 11 o'clock. ఎక్కడో ఒక చోట ఐ హ్యావ్ టు బి దేర్ ఎట్ 11 o'clock. ఇట్స్ ఆల్రెడీ 9. It is 25 kilometers or 30 kilometers from here. It's already 9. I have to be there. At undali. I have to be there at 11. It's already 9. If I start now, already we have learnt if classes. If I start now, నేను ఇప్పుడు మొదలైతే I can be there at 11. అర్థమవుతుందా? If I start now, I can be there. నేను అక్కడ 11 గంటలకు ఉండాలను. When? If I start now. A person is asking, can you be at office at 10? It's already 9:30. Can you be at office at 10? Yes, I can be. Yes, నేను ఉండగలను. Yes, I can be. అంటే ఇక్కడ కెన్ బి తర్వాత ఏమొస్తుంది అంటే కెన్ బి దేర్, కెన్ బి హియర్. షీ కెన్ బి అట్ హోమ్ బై దిస్ ఈవినింగ్. నౌ షీ ఈజ్ ఇన్ హైదరాబాద్. షీ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్. ఆమె ఆల్రెడీ మొదలైపోయింది, ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. బై దిస్ ఈవినింగ్ షీ కెన్ బి ఎట్ హోమ్. కెన్ బి తర్వాత ఇక్కడ ప్రిపోజిషన్ వచ్చింది. షీ కెన్ బి ఎట్ హోమ్. షీ కెన్ బి ఇన్ వైజాగ్. షీ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్. షీ కెన్ బి ఇన్ వైజాగ్ బై దిస్ ఈవినింగ్ at 4 o'clock this evening. ఆమె 4 గంటలకి ఆమె వైజాగ్లో ఉండగలదు. షీ కెన్ బి. అర్థమవుతుంది? అంటే ఇక్కడ ఉండగలదు. షీ కెన్ బి తర్వాత ఎట్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. షీ కెన్ బి ఇన్ వైజాగ్, ఇన్ అనేటటువంటి ప్రిపోజిషన్ వచ్చింది. షీ కెన్ బి ఎట్ హోమ్. ఆమె ఇంటి వద్ద ఉండగలదు బై దిస్ ఈవినింగ్. ఈ ఈవినింగ్ లోపు ఆమె ఇంటి ఉండగలదు. ఇక్కడ ఇన్ ఎట్ అనే ప్రిపోజిషన్స్ వచ్చాయి. అంటే కెన్ బి తర్వాత ఇన్ ఎటువంటి ప్రిపోజిషన్స్ వచ్చినప్పుడు అది బీ ఫామ్ అవుతుంది. కెన్ బి హియర్ దేర్ లాంటి మాట, హియర్ దేర్ లాంటివి వచ్చినప్పుడు కూడా మనకి అది బీ ఫామ్స్ అవుతాయి. ఓకే, సో కెన్ బిని మనం బీ ఫామ్గా యూస్ చెయ్యవచ్చు. అంతేకాకుండా అంటే ఇన్ ఎట్ వంటి ప్రిపోజిషన్స్ మాత్రమే కాకుండా యాడ్జెక్టివ్స్ కూడా వస్తాయి బీ ఫామ్గా యూస్ చేసేటప్పుడు. బీ ఫామ్స్ రూల్స్ మనకు తెలిస్తే ఇది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. షీ కెన్ బి హ్యాపీ ఇఫ్ షీ మ్యారీస్ హిమ్. షీ కెన్ బి హ్యాపీ ఇఫ్ షీ మ్యారీస్ హిమ్. కెన్ బి తర్వాత హ్యాపీ యాడ్జెక్టివ్ వచ్చింది. హ్యాపీ అనేది యాడ్జెక్టివ్. షీ కెన్ బి హ్యాపీ వెన్ ఇఫ్ షీ మ్యారీస్ హిమ్. అతనిని పెళ్లి చేసుకుంటే ఆమె ఆనందంగా ఉంటుంది. షీ కెన్ బి డిఫికల్ట్. ఇట్ కెన్ బి డిఫికల్ట్. ఓకే, ఇట్ కెన్ బి డిఫికల్ట్ లివింగ్ ఎలోన్. ఒంటరిగా, ఇట్ కెన్ బి ఒంటరిగా ఉండటం అనేది, ఒంటరిగా జీవించటం అనేది డిఫికల్ట్, కష్టం కాగలదు. ఇలా కెన్ బి తర్వాత యాడ్జెక్టివ్ వచ్చినప్పుడు కూడా అది బీ ఫామే. షీ కెన్ బి హ్యాపీ, ఇట్ కెన్ బి డిఫికల్ట్. ఇప్పుడు కూడా అది ఉండగలదు. షీ కెన్ బి హ్యాపీ అంటే ఆమె ఆనందంగా ఉండగలదు. సో అలాగే ఇట్ కెన్ బి హార్డ్, అది కష్టం కాగలదు. షీ కెనాట్ బి హ్యాపీ నెగిటివ్లో చూసుకుంటే. షీ క్యాన్ బి హ్యాపీ, ఆమె ఆనందంగా ఉండలేదు. షీ క్యాన్ బి హ్యాపీ పాజిటివ్ అయితే, షీ క్యాన్ బి హ్యాపీ నెగిటివ్ అవుతుంది. అంటే కెన్ తర్వాత ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ వస్తే ఐ క్యాన్ ప్లే, ఐ క్యాన్ డూ ఇలాంటి వర్బ్స్ వస్తే అది ఒక యాక్షన్, చేయగలను అని వస్తుంది. కెన్ తర్వాత బీ వచ్చి ప్రిపోజిషన్ కానీ ఇన్ ఎటువంటి ప్రిపోజిషన్స్ కానీ ఆర్ యాడ్జెక్టివ్స్ కానీ వస్తే ఇలాంటి మీనింగ్స్ వస్తాయి.
షీ కెన్ బి ఎట్ హోమ్, షీ కెన్ బి ఇన్ వైజాగ్, షీ కెన్ బి హ్యాపీ, షీ క్యాన్ బి హ్యాపీ. క్వశ్చన్గా అడగాలంటే కెన్ షీ బీ హ్యాపీ, ఆమె ఆనందంగా ఉండగలదా, కెన్ షీ బీ హ్యాపీ, ఆమె ఆనందంగా ఉండగలదా, ఇలా వస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్, కెన్ బీ తర్వాత పాస్ట్ పార్టిసిపిల్ రావటం. పాస్ట్ పార్టిసిపిల్ వచ్చిందంటే దాని అర్థం అది పాసివ్ వాయిస్లో ఉంది. ఎలా అంటే ఐ కెన్ డూ ఇట్, మనం చెప్తున్నాం ఐ క్యాన్ డూ ఇట్, నేను చెయ్యగలను ఏదో విషయాన్ని, ఐ క్యాన్ డూ ఇట్ ఆర్ షీ క్యాన్ డూ ఇట్ అని చెప్తున్నాం. ఐ కెన్ ఓపెన్ ద షాప్, నేను ఆ షాప్ను ఓపెన్ చేయగలను. ఓకే, ఐ కెన్ ఆపరేట్ దిస్ కంప్యూటర్, నేను కంప్యూటర్ని ఆపరేట్ చేయగలను. ఐ కెన్ హ్యాండిల్ దిస్ సిచ్యుయేషన్, ఈ సిచ్యుయేషన్ నేను హ్యాండిల్ చేయగలను, ఐ కెన్. సో కెన్ అని చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా దానికి ప్యాసివ్ ఎలా వస్తుందంటే కెన్ బి ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్. అంటే ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను. పాస్ట్ పార్టిసిపిల్ ఆ పాసివ్ వాయిస్ వచ్చిందంటే ఎలా వస్తుందంటే ఇట్ కెన్ బి, ఐ సబ్జెక్ట్, ఐ క్యాన్ డూ ఇట్. మనకి పాసివ్ వాయిస్ ఎలా అవుతుంది, పాసివ్ వాయిస్ చెప్పాల్సి వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది అండ్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. అంటే ఇట్ కాస్త ఇట్తో మొదలవుతుంది సెంటెన్స్, ఇట్. కెన్ కాస్త కెన్ బీ అవుతుంది, ఇట్ కెన్ బీ, ఇట్ కెన్ బీ. డూ కాస్త డన్ అవుతుంది, అంటే ఇట్ క్యాన్ బి డన్. పాసివ్ వాయిస్ ఎలా వస్తుంది, ఐ కెన్ డూ ఇట్, ఇట్ క్యాన్ బి డన్. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ ఏబీసీ. ఏబీసీ అంత సింపుల్ ఇది. ఓకే, ఐ కెన్ డూ ఇట్, ఇట్ క్యాన్ బి డైక్. ఐ క్యాన్ ఓపెన్ ద షాప్, ద షాప్ క్యాన్ బి ఓపెన్ బై మీ. బై మీ అనేది అంత అవసరం ఉండదు. ఓకే, యూ క్యాన్ డెలివర్ ఇట్ ఎట్ హోమ్. ఒక ఇంటి వద్ద ఇది డెలివర్ చేయవచ్చు. యూ క్యాన్ డెలివర్ దిస్ ప్రోడక్ట్ ఎట్ హోమ్. దిస్ ప్రోడక్ట్ కెన్ బి డెలివర్డ్, ఇది ఆల్రెడీ మనం పాసివ్స్ ప్రాక్టీస్ చేసాం. దిస్ ప్రోడక్ట్ కెన్ బి డెలివర్డ్ ఎట్ హోమ్. మనకి ఈ ప్రోడక్ట్ ఇంటి దగ్గర డెలివర్ కాగలదు. నువ్వు చేస్తావా, వేరే వాళ్ళు చేస్తారనేది ఇక్కడ అనవసరం. వన్ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్ క్వశ్చన్, వన్ క్యాన్ ఈజీలీ ఆన్సర్ దిస్ క్వశ్చన్. అంటే ఎవరైనా ఒకరు ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. వన్ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇక్కడ కెన్ బి ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్ ఎలా వస్తుంది, దిస్ క్వశ్చన్ కెన్ బి ఆన్సర్డ్ ఈజీలీ, దిస్ క్వశ్చన్ కెన్ బి ఆన్సర్డ్ ఈజీలీ. ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ కాగలదు, సమాధానం అవ్వగలదు. వీ కెన్ ఫినిష్ our course in 125 lessons. We can finish our course in 125 lessons. పాసివ్ ఎలా చెప్తాం, our course, we subject అయితే our course subject అవుతుంది. Our course can be finished in 125 lessons. ఇలా మనకి నెగటివ్స్ వస్తుంది, సారీ పాసివ్స్ వస్తాయి. అంటే కెన్ ప్లస్ ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ పాసివ్లోకి మారేసరికి కెన్ బి ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్గా మారుతుంది. ఓకే, ఐ కెన్ ఓపెన్ ఇట్, ఐ సబ్జెక్ట్ అయితే ఇట్ ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇట్తో మనం మొదలు పెడతాం పాసివ్ వాయిస్. ఇట్ క్యాన్ బి ఓపెన్డ్. ఎప్పుడైనా కెన్ బి తర్వాత పాస్ట్ పార్టిసిపిల్ వచ్చింది అని అంటే ఇమీడియట్గా మీకు అర్థం అవుతుంది అంటే ద సెంటెన్స్ ఈజ్ ఇన్ పాసివ్ వాయిస్ అని అర్థం కావాలి. అండ్ నెగటివ్స్ని ఎలా డీల్ చేస్తాం, నెగటివ్స్ కూడా క్యాన్, కెనాట్. అంటే యూ క్యాంట్ డూ ఇట్, యూ క్యాంట్ డూ ఇట్, it can't be done. You can't do it and it can't be done. She can't answer this question. She can't answer this exercise. She can't answer this exercise. This exercise can't be answered. This exercise can't be answered by her అనేది అనవసరం. ఇది this exercise is tough. Actually it is tough. It looks tough. But it can be answered. ఇట్ క్యాన్ బి ఆన్సర్డ్. ఇది ఆన్సర్ అవ్వదు, ఆన్సర్ చేయలేరు ఎవరు అనేది ఇక్కడ లేదు మనకి. ఓకే, అలాగే అండ్ ద ప్రోడక్ట్ కెన్ బి డెలివర్డ్. ద ప్రోడక్ట్ కెన్ బి డెలివర్డ్ అట్ హోమ్. ఇంటి వద్ద డెలివరీ అవుతుంది ప్రోడక్ట్ అట్ డోర్ స్టెప్. నెగిటివ్ చెప్పాల్సి వస్తే ద ప్రోడక్ట్ క్యాన్ బి డెలివర్డ్ ఆన్ టైమ్ అట్ హోమ్. క్యాన్ బి. ఓకే, కెన్ బి, క్యాన్ బి. అండ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, కెన్ ఇట్ బి, ఇలా క్వశ్చన్ వస్తుంది. అంటే కెన్ ఇట్ బి డెలివర్డ్, ప్రొడక్ట్ అవ్వగలదా, ప్రొడక్ట్ డెలివరీ కాగలదా. కెన్ ఇట్ బి డన్, ఇది పూర్తవ్వగలదా. కెన్ ఇట్ బి ఆన్సర్డ్, కెన్ దిస్ ఎక్సర్సైజ్ బి ఆన్సర్డ్, అంటే ఈ ఎక్సర్సైజ్ ఆన్సర్ చేయగలరా.
చేయబడుతుందా, చేయగలగబడుతుందా, ఇలాంటి మాటలతో వస్తాయి. ఓకే, కొన్నిసార్లు తెలుగు ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ ఇంగ్లీష్లో వీటి యూసెస్ ఎక్కువగా ఉంది. కెన్ ఇట్ బీ డెలివర్డ్? ఎస్, ఇట్ కెన్ బీ డెలివర్డ్. పాజిటివ్. కెన్ ఇట్ బీ డెలివర్డ్? నో, ఇట్ క్యాంట్ బీ డెలివర్డ్. నెగటివ్. సో కెన్ బీ ప్లస్ ప్రిపోజిషన్, కెన్ బీ ప్లస్ యాడ్జెక్టివ్ అండ్ కెన్ బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ చూసాం. కెన్ బీ తర్వాత నౌన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎలా అంటే హీ కెన్ బీ అన్ ఇంజనీర్, అతను ఇంజనీర్ అవ్వగలడు. హీ కెన్ బీ ఎ డాక్టర్, అతను డాక్టర్ అవ్వగలడు. హీ కెన్ బీ టాల్, అతను పొడవు అవ్వగలడు, పొడవుగా ఉండగలడు. హీ కెన్ బి నైస్, అతను మంచిగా ఉండగలడు. ఇలా మనం కెన్ బి ప్లస్ నౌన్, కెన్ బి ప్లస్ ప్రిపోజిషన్, కెన్ బి ప్లస్ యాడ్జెక్టివ్, కెన్ బి ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ప్రాక్టీస్ చేస్తాను. వాట్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ నౌ యూ హ్యావ్ టు క్రియేట్ సమ్ sentences on your own and record your voice and send me. Okay, I will correct. ఈ సబ్జెక్ట్ మీకు అర్థమయ్యి జాగ్రత్తగా ఎగ్జాంపుల్స్ని క్రియేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.